నవ్వి వెళ్ళాక అట్లాగా 5 అప్పుడే చూస్తుండగా అయిపోయింది కదా నిజంగా తొందరగా గడిచిపోయింది అసలు. ఇంకా 4 అయితే అయిపోయాయి. అసలు 5 months పడ్డప్పటి నుంచి అయితే ఎక్కడ అర్థమవుతుంది. ఆకలి అవుతుంది, టాబ్లెట్స్ తీసుకోకపోతే అయితే లేదు, పిచ్చి పిచ్చిగా అనిపిస్తుంది. ఎప్పుడు అయిపోతే 4 నెలలు అనిపిస్తుంది నాకైతే. అత్త ఎత్తుకుంటలే అత్త ఎత్తుకోవట్లే. హాయ్ ఆల్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ సాయి కుమార్ భార్గవి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. కొంచెం ఫీవర్ అయితే వచ్చింది, కోల్డ్ కూడా. ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఒక కొలాబరేషన్ వీడియో కోసం అయితే అమీర్పేట్ వెళ్తున్నాము. నేను, ఫ్రెండ్, ఇంకా వదిన అవుతుంది తను, ఇంకా ముగ్గురం కలిసి అయితే వెళ్తున్నాము. సో నేను మార్నింగే లేచాను. 7కి అట్లా లేచి 8:30 వరకు ఇక రెడీ అయిపోయాను. హెడ్ బాత్ చేసేసి ఇక్కడైతే మా ఆయన మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి అయితే తీసుకెళ్తున్నాడు. ఎవరింటికి అంటే హేమ వాళ్ళ ఇంటికి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఫొటోస్, తన ఇంటికి. ఇంకా ఇంటికి వెళ్ళగానే తన మ్యారేజ్ ఫొటోస్ వస్తే చూస్తున్నాను. లాస్ట్ ఇయర్. సో ఇంకా అక్కడి నుంచి మేమైతే ఆటోలో బయలుదేరిపోయాము. దిల్షునగర్ బస్ స్టాప్ దగ్గర అయితే ఉన్నాం. దిల్షునగర్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాము. ఇంకా తన కోసం వెయిట్ చేస్తున్నాము ఇద్దరము. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ షూట్. నా లైఫ్లోనే నేను ఎంత మేకప్ వేయడం, ఎంత రెడీ అవ్వడం, మేకప్ అంటే ఏందో నేను ఈ షూట్లోనే తెలుసుకున్నా. అసలు మనం వేసేది అసలు దాన్ని మేకప్ అన్నారు, అసలు ఏదో మినిమల్. సో ఇంకా దిల్షునగర్ మెట్రో టు అమీర్పేట్ మెట్రో స్టాప్లో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ ఆటోలో అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే యూట్యూబ్ కోసం వ్లాగ్ తీస్తున్న, హాయ్ చెప్పంటే అచ్చా ఓకే అనేసి ఇంకా హాయ్ చెప్తుంది. ఎక్సలేటర్ పైన అయితే వెళ్ళిపోతున్నాము పైకి. ట్రైన్ వచ్చే టైం అయితే అయింది. ఇంకా ట్రైన్ అయితే వచ్చేసింది. ఇంకా పిల్లలిద్దరిని మమ్మీ దగ్గర అయితే వదిలేసి వెళ్తున్నాను. ఒక్కడినన్నా తీసుకెళ్తుండే, కానీ అస్సలు కాని పని అని నాకు తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఫుల్ సతాయిస్తారు కదా ఇక వాళ్ళు. ఇంకా నాకు అక్కడ ఉండే ఇంట్రెస్ట్ కంటే ఇంకా వీళ్ళని చూడడమే ఉంటుండే. ఇదేదో ఇంట్రెస్టింగ్ అనిపించింది లోపల. సో ఇంకా వేదాంత్కి చూపిద్దామనేసి రికార్డ్ చేసిన. ఇంక ఇక్కడ షాపింగ్ మాల్స్, ఫుడ్ కోర్ట్స్ చాలా బాగుంది. మెట్రో స్టేషన్ అయితే లోపల. నేను మెట్రో స్టేషన్ కూడా ఎక్కక చాలా రోజులు అయింది. ఒక 2.5 years బ్యాక్ ఎక్కిన. మళ్ళీ ఇప్పుడు ఫుల్ హ్యాపీ. నా ఫేస్ చూస్తే తెలుస్తుంది, ఏందో జైలు నుంచి బయటకు వచ్చినట్టు ఫీలింగ్ ఉంది. అంటే ఈ ప్రెగ్నెన్సీ పీరియడ్ కానీ, ఈ డెలివరీ తర్వాత డిప్రెషన్లో నుంచి కానీ ఇదంతా. సో షూట్ అయితే అయిపోయింది. మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం. మళ్ళీ మెట్రో స్టేషన్ దగ్గరికి వచ్చేసి టికెట్ తీసుకొని ఇంకా పైకి వెళ్ళిపోయి ట్రైన్ అయితే ఎక్కడానికి వెళ్ళిపోతున్నాము. ఇది ఆఫ్టర్ మేకప్ వేసిన తర్వాతకి నేను అక్కడ టైం అయిపోయింది అనేసి ఇంకా ఇంటికి వెళ్ళడం లేట్ అయిపోతుంది అనేసి టిష్యూతోటే ఇంకా తుడుచుకున్నా. నేను ఫేస్ వాష్ చేసుకోలేదు, ఏం చేయలేదు. ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకా మేము వచ్చేసరికి 5:30 అరౌండ్ 6 అయింది. ఇంకా నేను కొంచెం చెబ్బీగా అయిపోయినా అనిపిస్తుంది. ఎందుకంటే టీషర్ట్ ఫిట్గా అయిపోయింది, ప్యాంట్ ఫిట్గా అయిపోయింది. బట్ 2.5 years తర్వాతకి జీన్స్ వేస్తే ఆ కిక్కే వేరు అసలు. అసలు మస్తు డిఫరెన్స్ అనిపించింది ఫీలింగ్ అయితే. ఎందుకంటే నాకు జీన్స్ కంఫర్ట్ అనిపిస్తుంది, ఎందుకు నాకు అర్థం కాదు. ఏ డ్రెస్లో అనిపించదు జీన్స్. సో ఇక్కడైతే ఆకలి అయితే ఎగ్ పఫ్స్ తింటున్నాము. ఇంకా ఎగ్ పఫ్స్ తినేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని రిటర్న్ అయితే మళ్ళీ వెళ్ళిపోయినాము. షార్ట్ వీడియోస్ పెట్టాను కదా, నాకు మేకప్ సెట్ అయిందా లేదా అనేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంతకుముందు ఒక కామెంట్ కూడా వచ్చింది అనుకుంటా, మీకు మేకప్ సెట్ అవుతుందని. అసలు నేను మేకప్ వేయను. ఈ వీడియోస్, ఈ షార్ట్స్లో అయితే నేను ఫుల్ మేకప్తో ఉంటాను. నాకు ఎట్లా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే. రేపు అయితే పోస్ట్ చేస్తాను ఫుల్ వీడియో. షూట్కి వెళ్ళింది, అక్కడ ఏమేమి జరిగిందనేసి.
So if you like this video, please like, share and subscribe to my channel, and thank you for watching. Bye bye. See you another vlog.